హాయ్ హలో వెల్కమ్ టు ది సరిత సర్కాజం ఛానల్. ఈరోజు సోనియా గురించి అండ్ బేబక్కి వెళ్ళిపోయాక కొన్ని మాటలు అండ్ నామినేషన్స్ గురించి కొన్ని పాయింట్స్ అవన్నీ మాట్లాడుకుందాం. జస్ట్ షార్ట్ అండ్ స్వీట్ వీడియో తొందర చెప్పేసుకుందాం. ఫస్ట్ సీత ఓపెన్ చేయగానే సీత ఏడుస్తూ ఉంటే నీకు ఇలా వచ్చి ఓదార్చుతాడు. తర్వాత కొన్ని బాయ్స్ పోయేటప్పుడు పోయింది కానీ ఇక మనల్ని రోడ్ మీద వేసిపోయింది అని కామెడీగా చేసుకుంటూ ఫస్ట్ కొంచెం కోపం వచ్చింది. కానీ తర్వాత ఇట్స్ బాయ్స్ థింక్, అందరు బాయ్స్ ఒక దగ్గర కలిస్తే అట్లనే ఉంటాయి కన్వర్జేషన్. ఓకే, ఫన్నీగానే మాట్లాడుకున్నారు, ఆమెను ఏం డిగ్రేడ్ చేయలే. తర్వాత విష్ణుప్రియ అంటుంది అన్నట్టు, ఎంత మంచి వాళ్ళు పోయిట్లు, అసలు నేను ఎవరో పోతారు అనుకున్నా కానీ వాళ్ళే ఫస్ట్ సేవ్ అయ్యిల్లు అని అంటే, వాళ్ళు ఎందుకు పోతారు ఇంకా యష్మి అంటాను, వాళ్ళు ఎందుకు పోతారు, ఇంకా వాళ్ళు ఒక క్లేన్ రెడీ చేసుకుంటారు అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడుకుంటారు ఆ గురించే. తర్వాత యష్మి ప్రేరణ బెస్ట్ ఫ్రెండ్స్ అని అసలు బయటనే కాదు ఇక్కడ కూడా తెలుస్తుంది. నామినేషన్స్ ఎవరెవరిని వేయాలన్నా అనేది కూడా ముందే వాళ్ళు డిస్కస్ చేస్తారు. నామినేషన్ పాయింట్స్ ఎవరైనా డిస్కస్ చేస్తారా అసలు? సో తెలుస్తుంది కదా వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అని ముందే. అలా బయట నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయినంత మాత్రం లోపల కూడా ఎవరెవరు నామినేట్ చేయాలి, ఎట్లా నామినేట్ చేయాలని ముందే డిస్కస్ చేసుడు. ఇట్స్ లైక్ ఓవర్ అసలు. ఇక మన ప్రేమ అయినా అసలు ఏం జరుగుతుంది అక్క, సోనియా అక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా బిహేవ్ అవుతుంది. ఫస్ట్ అచ్చుడితోనే మొత్తం ఫైర్ అసలు, ఇట్లా కోపంగా ప్రతిదానికి గొడవ పడ్డట్టేమో వేసింది. తర్వాతనేమో 2-3 డేస్ మొత్తం సింపతి, అసలు గొడవ పడకుండా ఏడ్చేయడం. అప్పుడు విష్ణుప్రియ దానికి ఎంతనైనా గొడవ వేయచ్చు కానీ గొడవ వేయకుండా ఏడ్చింది. ఇప్పుడేమో ప్రేమ అసలు ఏంటిది, పృథ్వీ చెయ్యిలని చెయ్యి ఇట్లా పట్టుకొని హోల్డ్ చేసి నాకు ఇట్లాంటి అబ్బాయి కావాలి, ఇట్లా నన్ను అండర్స్టాండ్ చేసుకోవాలని అని చెప్తే ఇంకా ఎక్కువ నన్ను చెప్పాలి, లేకపోతే దాన్ని ఇట్లా కాదు ఇట్లానే చెప్పాలి అన్నట్టుగా చెప్తూ ఉంటుంది. అంటే ఇది అడల్టరేటెడ్ కాదా, అంటే అడల్టరేటెడ్ మీన్స్ ఏంటి, చిన్నపిల్లలు చూడండి అని చెప్పేసి అడల్టరేటెడ్. ఇప్పుడు ఇదంతా అడల్టరేటెడ్ కాదా, ఇట్లా చేయల పట్టుకునుడు, దాని గురించి మాట్లాడు. వాట్ ఈజ్ దిస్ అసలు? ఇంకా ఆమె చెప్తుంది ఎట్లా బిహేవ్ చేయాలని చెప్పేసి. తర్వాత నెక్స్ట్ ఏమో మనలా నిఖిల్ తోటి నువ్వు సిగరెట్ మానేస్తే నువ్వు ఏదంటే అది చేస్తా అని చెప్పేసి ఉంటుంది నిఖిల్ తోటి. వాట్ అని నిఖిల్ షాక్ అవుతుంది. అంటే ఇటు నిఖిల్తో ఉంటుంది, అటు పృథ్వీతో ఉంటుంది. ఏంటో ఏమో సోనియాకి. నాకైతే విష్ణు కొంచెం జెల్సీగా ఫీల్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్ బయట ఫ్రెండ్, పృథ్వీ వచ్చినాక ఫ్రెండ్ అంటే ఎబ్బడ్డి. సో ఆమె కొంచెం ఫీల్ అవుతుందని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ నామినేషన్స్ ఫస్ట్ సీతతో స్టార్ట్ చేస్తారు. సీత ఎవరిని చేస్తుంది నిఖిల్ని అంటే, నువ్వు ఫస్ట్ డామినేటింగ్గా అట్లా 2 డేస్ కొంచెం అట్లా ఉండేది కదా. సో నాకు అది నచ్చలేదు. ఇప్పుడు ఓకే కూల్గా అవుతున్నావు, బట్ ఫస్ట్లో అట్లా ఉండడం నాకు నచ్చలేదు, కొంచెం భయమైంది. సో అందుకే నేను చేస్తున్నాను అని అంటది. నెక్స్ట్ ప్రేరణ అని చేస్తుంది. ప్రేరణకున్న వాళ్ళకి కొంచెం ఇక వార్స్ట్ అంటే ఏంటి, మీరందరూ గ్రూప్గా నువ్వే చెప్పినావు కదా వాళ్ళిద్దరు నీకు బయట నుంచి 9 years ఫ్రెండ్షిప్ అని చెప్పేసి అని వాళ్ళిద్దరిది కొంచెం నడుస్తుంది. ఇక అంటే బాధే తీసి బయట పెట్టడం, ఇన్హ్యూమానిటీ, నాకు అవన్నీ నచ్చలేదు అని చెప్తుంది. ఆమె ప్రేరణ కొంచెం మంచిగా డిఫెండ్ చేసుకుంటుంది. ఏంటిది అది అసలు నేను చెత్తలోకి వెళ్ళి బయటకు తీసిన కదా, నువ్వు తీసి మళ్ళీ అల్ల వేసినావు అంతే, అల్ల కూడా చెత్త కూడా ఏం లేదు అసలు, జస్ట్ 1 secondలో నేను అక్కడ తీసి పక్కకు పెట్టిన. మళ్ళీ ప్రతిసారి ఫ్రెండ్స్ అనొద్దు అని చెప్పేసి అని అంటుంది. ఫ్రెండ్స్ అని నేను అనలేదు, నువ్వు చెప్పినావు అని చెప్పేసి సీత అంటుంది. వాళ్ళిద్దరు అదే డిస్కషన్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ అభయ్ విష్ణుని చేస్తాడు. విష్ణు ఇక్కడ ఏంటంటే లైవ్లో చూసిన వారికి అర్థమైంది. లైవ్లో ఏం జరుగుతుంది అని అంటే, విష్ణుని ఏమని చేస్తాడు, నాగార్జున సార్ ఫ్లాప్లో పెట్టడం నాకు నచ్చలేదు. ఎందుకంటే నేను వేరేలాగా అనుకున్నా, బట్ నువ్వు ఫ్లాప్లో ఉండేసరికి నీ నుంచి అంటే జనాలు వేరే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, సో నేను కూడా నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని ఏదో అంటాడు. అంటే బిగ్ బాస్ చెప్తాడు అప్పుడు, మీరు నాగార్జున గారి పాయింట్ మీద కాదు మీ పాయింట్ మీద నామినేట్ చేయాలని చెప్తారు. అది ఇక్కడ ఇందులో వేయలేదు, బట్ లైవ్లో అంటాడు. అప్పుడైనా ఈమె కనీసం డిఫెండ్ చేసుకోవాల్సిన, అంటే బిగ్ బాసే ప్రతిసారి ఈమె కోసం డిఫెండ్ చేయడు కదా.
అని అన్నప్పుడైనా ఇక తర్వాత నన్ను అనొచ్చు కదా, పాయింట్ రైజ్ చేయొచ్చు కదా. నీకేమైనా పాయింట్స్ ఉంటే పర్సనల్గా చెప్పు, సార్ది అక్కడ ఫ్లాప్ ఎందుకు వేసిండో, ఆయన దేని గురించి వేసిండో, అదంతా వేరే కన్వర్జేషన్ అని చెప్పి. నెక్స్ట్ శేఖర్ మణికంఠన్ చేశారు. నేను ఎప్పుడు నీ పర్సనాలిటీ గురించి, నీ దాని గురించి ఎప్పుడు జోక్స్ చేయలేదు, నేను నార్మల్గా కన్వర్జేషన్ మధ్యలో వేసిన కావచ్చు, బట్ ఇట్స్ ఓకే అన్నట్టుగానే కొంచెం ఇక సీరియస్గానే చెప్తాడు. తర్వాత ఆదిత్య ఓం గురించి అసలు నువ్వు ప్రతిసారి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, ఏంటి నేను అంటే డిసిప్లిన్గా ఉండట్లేదా అని చెప్పేసి ఇట్లా మాట్లాడతాడు. ఆయన కొంచెం సీరియస్గానే అవుతాడు. అది కూడా కరెక్ట్ అది ప్రతిసారి. మళ్ళీ అతను అసలు ఎంత పాజిటివ్ చెప్తాడంటే, నువ్వు ఇట్లా మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉండదు అని తీసుకొచ్చి నువ్వు నన్ను చేస్తున్నావు, నువ్వు నెగిటివ్ అవుతావు, ఎందుకంటే ఫ్రెండ్స్ని చేసుకోవడం ఏందని ఆయన బయటిది కూడా ఆయన మంచి గురించి చెప్తాడు. అసలు నాకైతే భలే అనిపిస్తుంది. అది కూడా నిజమే. అసలు ప్రతి ఫ్రెండ్ లెక్క పక్కకు ఉండి ఉండొచ్చి చిన్న వాటికి నామినేట్ చేస్తే అతనే బ్యాడ్ అవుతాడు. ఆ విషయం కూడా నేను చెప్తాడు. సో ఓకే, శేఖర్ భాష ఇస్ బెస్ట్ అబ్బా నా వరకు అయితే. ఇప్పటి వరకు ఉన్న అందరి కంటెస్టెంట్స్లలో శేఖర్ భాష ఇస్ ద బెస్ట్. అది ఇప్పటి వరకు జరిగిన దాంట్లో హైలైట్స్ అండ్ స్వీట్గా చెప్పుకోవాలంటే అవే. ఓకే మరి బాయ్. మరి అరే మర్చిపోయినా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.